మండే పొలిమి నడగండే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉంటే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంతరికే వరమే బలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రపడే కన్నులు ఉంటే ఎదురువదా ఫినిషింగ్ పద్ధతి అయినా నారేలా పోయాలో ప్రతి ఒక్కరు నేర్పించారా? 2 days ఉండి ఇక్కడ ఓకే నేర్పించిపోయారు. అంటే అప్పుడు వేసినప్పుడు చాలా గ్యాబులు వెడల్పు చాలా అనిపిస్తూ ఉంటది కదా. మీరు 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాటేస్తారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మాకు ఫస్ట్ ఇప్పుడు ఏది చూసుకున్నా కానీ కూడా ఒక గజం లెక్క చూసుకుంటే ఒక 25-30 మొలకలు ఎక్కువనే ఉంటున్నాయి. ఫస్ట్ పొడు లైన్ 9 ఇంచులు వస్తుంది. పొడు లైన్లనేమో 3 ఇంచుల నుంచి 4 ఇంచులు 6 ఇంచులు మన సైజుని బట్టి పెట్టుకుంటే మొలకలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ గ్యాప్ తీసుకుంటే మొలకలు తక్కువ వస్తాయి. ఓకే. మిషన్ ఖర్చు నేను వాళ్ళకి వస్తే 4 అంటే 20 వేల పంటకు 20 వేల నాటేయడానికి ఖర్చు వచ్చేది. ఆ ఖర్చు మిగిలింది. కరెక్ట్ సమయానికి మిషన్తో వేసుకోవడానికి అందుబాటులో ఉన్నందుకు కరెక్ట్ టైంకు వేయడం జరుగుతున్నది. ఒక చాలా దూరం ఉన్నది కదా మిషన్ వాళ్ళు కంపెనీ నుండి వచ్చి మీకు సర్వీస్ అనేది 3 సంవత్సరాల కంటే ఎట్లా ఇస్తారు? కంపెనీ నుంచి సర్వీసింగ్ బాగుంది. ఎనీ టైంలో వస్తారు. ఏమన్నా మిషన్కి ప్రాబ్లం వచ్చినా ఫోన్ కొడితే 24 hours ఇక్కడ ఉంటారు. ఏమంటే అంటే వాళ్ళు వచ్చి ఇంత దూరం ఉన్నది కదా సర్వీస్ ఇస్తారా ఇవ్వరా అని మీరు అనుకున్నారా? పర్ఫెక్ట్గా మాట్లాడిన తర్వాతనే మిషన్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం అంటే మిషన్ అయితే మంచిగా నడుస్తుంది. 3 సంవత్సరాలు తీసుకున్న మిషన్ ఎట్లా మిషన్ తీసుకున్న అట్లనే ఉందా? దానికి ఏమన్నా దానికి ఏం